Hello guys, welcome back to the channel. I hope everyone is doing good. సో ఈరోజు ఏంటంటే బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం నేను మా అన్నయ్య. ఇంకా బెంగళూరు బాయ్ చెప్పేసి ఎగ్జాక్ట్గా 7:58 అయిన టైము. నేను వదిలేటప్పటికి ఎగ్జాక్ట్గా 7 అయింది. అప్పటి నుంచి ఇప్పుడు వస్తే 1 అవర్ పట్టేసింది టైము. ఈ రోడ్ మొత్తం ఇలాగే ఉంది దరిద్రంగా. ఎప్పుడు తుమ్కూరు రోడ్ ఎక్కుతామని చూస్తున్నాను నేను. వెనకలే మా అన్నయ్య కూర్చున్నాడు, తను నేను వెళ్ళిపోతున్నాం. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసాను. మీకు కనపడుతుందో లేదో, ముందరేమో నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, దాని ఫుల్ లగేజ్ అయిపోయింది. మేబీ మీకు క్లియర్గా కనపడపోవచ్చు. మొత్తం రోడ్ అంతా దరిద్రంగా అయిపోయింది. అది మొత్తం ఏళ్ళే మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేది. నైట్ టైం కదా, కొంచెం వీడియో అంత క్లియర్గా ఉండకపోవచ్చు. యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఉండేది ప్లాను. రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 4 or 5 వద్దామని ఉన్నాను. బట్ మార్నింగ్ వెళ్తే ఏంటంటే అక్కడ మనం చిత్రదుర్గ దాటేగా హొసపేట వస్తుంది కదా, హొసపేట నుంచి మామూలుగా హీట్ ఉండదు. అసలునే 45 degrees ఉంటుందంట మనకి. మా ఎండకి మొత్తం టైర్డ్ అయిపోయి డిహైడ్రేషన్ అయిపోతుంది బండి. సో నైట్ కొట్టేద్దామని, ఎలాగో మనం పడుకునేదాడికి 1 or 2 అవుతుంది కదా. 2 కాదండి, 3 అవుతుంది. సో ఇంకా కానిచ్చేద్దామని స్టార్ట్ చేస్తాం. సో గైస్, ఇప్పుడైతే 107 kilometers వచ్చాం. రెస్టారెంట్ కోసం సర్చింగ్. ఒక మంచిది లేదు అసలు, ఆ వర్స్ట్ అన్నీ. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ఎవరు లేరు. ఖాళీ ఉంది, ఎవరు లేరు. అంటే దాని అర్థం బాగాలేదని రెస్టారెంట్. ఇంకా ముందర ఎక్కడ చూడాలి గమ్ని. మళ్ళీ ఆఫ్టర్ 9:30 or 10 తర్వాత మళ్ళీ ఏముండవు, అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడైతే 1 point దిగింది ఫుల్ ట్యాంక్లో, 108.4, 9:26 అయిన టైము. చూస్తాం ఏమైనా దొరుకుతాయా అని. బట్ అన్నీ వర్స్ట్ రావాలి, ఒకటి మంచిగా లేవు. చూద్దాం ముందర ఎక్కడ ఉంటే ఆగి కొంచెం డిన్నర్ చేసి లైట్గా పరడైపోవాలి ఇంకా. సో గాయస్, ఇప్పుడైతే డిన్నర్ చేస్తాం. దాల్ కిచడి బాగుంది, సూపర్ ఉంది అక్కడ, అన్ఎక్స్పెక్టెడ్. మా అన్నకి ఇచ్చాను డ్రైవింగ్. సీట్ అయితే హార్డ్ అయిపోయి నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, మామూలుగా రావట్లేదు చెప్పి. ప్లస్ ఇదేంటి ల్యాప్టాప్ బ్యాగ్ హెవీ అయిపోయింది మా అన్నకి నాకు. మొత్తం సీట్ అంతా నొప్పి వచ్చేస్తుంది. మా అన్న అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా హొసపేట 250, అక్కడి నుంచి ఒక 80 300 అనుకోండి, 350 ఇక్కడి నుంచి తుమ్కూరు దాటేగా. సో ఇలాగ మెల్లంగా ఒక 80-100 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:19 అవుతుంది. ప్లస్ విండ్ ఎక్కువ ఉంది, అపోజిట్ విండ్. పర్లేదు, బాగానే మైలేజ్ వస్తుంది ఆ బండి హైవేలో. సిటీలో అయితే మరీ దారుణంగా తగ్గిపోయింది మైలేజ్, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ప్లస్ బండి ఓవర్ హీట్ అయిపోతుంది ఎండలో. అందుకే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అదే ప్లాన్ చేసాను. ఇప్పుడు నైట్ అయితే బండి హీట్ అవ్వదు, ప్లస్ కొంచెం మైలేజ్ పెరగచ్చు అని హోప్తో బయలుదేరాం. చూడాలి ఏమవుతుందో. ఎగ్జాక్ట్గా 115 kilometers వచ్చాం అంతే, బొమ్మనల్లి నుంచి. ఎగ్జాక్ట్గా ఫుల్ ట్యాంక్ కొట్టించాను, 1 point దిగింది అంతే. సో ఇంతే. నెక్స్ట్ వచ్చేది సిరా అయిపోయాక ఇది చిత్రదుర్గ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది మొత్తం రైట్ తీసుకుంటే హొసపేట వెళ్ళిపోతాం. హొసపేట నుంచి బూదుగుంప టు గంగవతి మా ఊరు అంతే. సిటీలో అయితే రైడింగ్ జాకెట్ వేస్తున్నాను, ఫుల్ స్వెట్ అయిపోయింది మొత్తం లోపలంతా. ప్లస్ అదొకటి హెవీ ట్రాఫిక్ ఉంది అలా అయితే మరీ దారుణంగా.
XUV సేమ్ అలాంటి కారే. చూడండి ట్రాఫిక్ ఎలాగుందో ఇక్కడ కూడా. అయితే నైట్ టైం ఇదే ప్రాబ్లం. స్లీపర్ బస్సులు ఎక్కువ ఇటు సైడ్, ఇంకా ఇటు సైడ్ తక్కువ, అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి ఇంకా. సో గైస్ ఇది మన థర్డ్ టోల్ గేట్, ఫోర్త్ టోల్ గేట్ ఇది మంది సిరా దగ్గర. సిరాకి ఇంకా ఒక 20-18 ఉంది కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఈ లారీ చూస్తే నాకు ఫైనల్ డెస్టినేషన్ గుర్తొస్తుంది నాకు. అలాగే ఉంది సేమ్. చూసుంటే కమెంట్స్ చేయండి కింద సినిమా చూసుంటే. సో గైస్ హొసపేట ఎంట్రన్స్లో ఉన్నాం. 338 కిలోమీటర్స్ కవర్ చేసాం ఇప్పటి వరకు. ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే 1:11 అయింది. అక్కడ లెఫ్ట్లో మొత్తం బ్యాక్ వాటర్స్, డ్యామ్ బ్యాక్ వాటర్స్ హొసపేటది. ఐ మీన్ తుంగభద్ర డ్యామ్ బ్యాక్ వాటర్స్ అట్లా ఉన్నాయి. ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా. మేబీ ఇంకో 1 అవర్ రీచ్ అయిపోవచ్చు. అండ్ పెట్రోల్ కూడా లేదు, రిజర్వ్లో పడింది బండి. రిజర్వ్లో అయితే నాకు ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్స్ వస్తుంది. ఐ మీన్ ఇక్కడ ఇండికేషన్ ఉంది కదా, ఇండికేషన్ అయిపోయాక అంటే రిజర్వ్ లెక్క మనకి. అక్కడ నిల్ అయిపోతే ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని అంతే. కొత్త రోడ్ వేసారు, డెవలప్. టనల్ వస్తుంది, హొసపేట టనల్. ఇదే మెయిన్. రోడ్ మాత్రం కత్తిలు వేసారులే. ఫైనల్లీ హొసపేట టనల్లో. ఓహో ఏదో మొత్తం డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఇంట్లో. పైన కొండ, మిడిల్ రోడ్డు, సూపర్. బాబా విండ్ అయితే హెవీగా వస్తుంది ఇక్కడ. అటు ఇటు కొండలు ఉన్నాయి, మధ్యలో ఉంది కదా, మొత్తం ఇలా పైకి వెళ్ళి కిందకు వస్తుంది గాలి, మొత్తం బండి ఊపేస్తుంది. ఇటు కూడా వెళ్ళొచ్చు ఇలాగా, బట్ ఏంటంటే ఇలా వస్తుంది మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ అయ్యి తలనొప్పి. ఓకే పెట్రోల్ బంక్. పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. ఓకే ఉంది. ఎంత కొట్టిద్దాం? ఎంత? సో గైస్ గంగవతి కూడా దాటేసాం. ఇంకా నెక్స్ట్ దేశ క్యాంపు, సిద్ధాపూర్, కాటికి మా ఊరు. ఇంకా ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. టైం అయితే 2:15 అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాం. టైర్డ్ ఎందుకేమంటే లగేజ్, ఐ మీన్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఫుల్ లోడ్ అయిపోయినాయి. షోల్డర్స్ అంతా పెయిన్ వచ్చేస్తున్నాయి వేసుకుంటే. అదొకటి సీట్ కూడా హార్డ్ అయిపోయింది కదా, అదొకటి మైనస్. సీట్ చేంజ్ చేయించాలి కంపల్సరీ. ఇంకా ఎలా టైం ఉంది కదా, మార్చేస్తాను. ఇంకా వీడియోలు వస్తుంది తెల్లో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో. అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఏదో ఒక లైక్ వేస్తే వీడియోకి ఇంకో 4 రికమెండ్ అవుతుంది కదా అని, అంతే. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ ప్లాన్ ఉంది. అది మేబీ ఎలక్షన్స్ అయిపోయి వెళ్దామని ప్లాన్ ఉంది. ఏమవుతుందో చూడాలి. గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ బస్ రాయచూర్ వెళ్తుందంట, బెంగళూరు టు రాయచూర్. సో గైస్ కాటి కూడా వచ్చాం. ఇంకొక 8 కిలోమీటర్స్ అంతే ఎగ్జాక్ట్గా. 3 minutes చాలు, ఈజీ కొట్టేస్తాను.
బా ఎంత ఖాళీ ఉంది అసలు. అమ్మా 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 అమ్మా. ఓహో ఏంటి గాలి. దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. హై బీమ్లే వేస్తారు, ఏం కనపడదు పెట్టదు ఆపోజిట్. మా డిప్ హై బీమ్ లో బీమ్ చేసినా కానీ వేస్ట్. నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. చూసారా చెక్ పోస్ట్ ఇక్కడ ఉంది. చెక్ పోస్ట్ అయిపోయింది. ఇదే నెక్స్ట్ మా ఊర్లో ఉంది. వచ్చామమ్మా ఫైనలీ సేఫ్గా వచ్చాం. ఇదేమంట మనం మా ఊరు పెట్రోల్ బంక్. అంటే ఎవరు లేరు, క్లోజ్ అనుకుంటా. 2 o'clock అయ్యింది. ఎవరుంటారు చెప్పు. ఇక్కడ చెక్ పోస్ట్. డాగి చింటూ. ఇదే అనమాట మా ఊరు. ఇక్కడ చెక్ పోస్ట్. సో గైస్ వచ్చాం మా ఊరు 2:45కి. ఇదే అనమాట వ్లాగు. అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకేనా, బాయ్.